యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇతర వాక్య పరిచర్య నిమిత్తము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను మన ఒక శిష్యుడుండెను. అతను విశ్వసించినాక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలండి. శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయము 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ మీ కార్యక్రమం, ఈ మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ కనుక మీరు రెగ్యులర్గా చూస్తున్న ప్రోగ్రామ్, మీలో కొంతమంది అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఉన్నారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తూ, యూట్యూబ్లోని చూసేవాళ్ళు, టీవీ సెట్ల ద్వారా చూసేవాళ్ళు, వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తూ, ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినడానికి ముందుగా ఒక ప్రకటన, ఆ ప్రకటన తర్వాత మనం కార్యక్రమంలోకి, వాక్య సందేశంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు వారు సమర్పించు ఉజ్జీవ కూడిక ఈ నెల అనగా ఏప్రిల్ నెల 19వ తేదీ అనగా ఒక 2 వారాల తర్వాత జరగబోయేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక అనగా స్థలం టౌన్ హాల్, విఆర్సి గ్రౌండ్ పక్కన, నెల్లూరు. యథావిధిగా ప్రతి నెల జరుగుతుంది. కాకపోతే ఈ నెల కొద్దిగా మార్చి నెలలో ఏర్పాటు చేయలేకపోయాం, అనివార్య కారణాల వలన ఏప్రిల్ నెలలో జరుగుతున్న కూడికి. ఈ కూడికలో సందేశాలు, 2 సందేశాలు ఉంటాయి. పాటలు, ఆరాధన, ప్రార్థనలు ఉంటాయి. సందేశకులు పాస్టర్ పి శామ్యూల్ గారు, నాగులవరం, అనగా నెల్లూరు జిల్లానే, మన గొలగమూడికి సమీపంలో ఉంటే నాగులవరం. అంతేకాకుండా వి సంతోష్ అబ్రహాం, మీతో మాట్లాడుతున్నటువంటి మీ సహోదరుడైన నేను, శాంతి టీవీ కార్యక్రమంలో, లేకపోతే ఆయన హెచ్చవలసినది కార్యక్రమంలో వాక్య సందేశకుడైన నేను వాక్య పరిచయం చేయబోతున్నాను. బ్రదర్ షాలెం రాజు గారు, బ్రదర్ జే పాల్ గారు, బ్రదర్ సావియో సాబు గారు, వీరు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ రివైవల్ మీటింగ్. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవ కూడికను మిస్ కావద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకు మిస్ కావద్దని మీరు అంటున్నారు అని మీరు అడిగితే, అన్ని చోట్ల జరిగే మీటింగ్ లాంటిదే కదా. అవును, వాస్తవమే. అదే స్టైల్లో ఉంటుంది. ఇతర మీటింగ్లు ఎలా జరుగుతాయి అలా జరుగుతుండొచ్చు. కాకపోతే సమయ పాలన 6:30 అంటే 6:30కి ఖచ్చితంగా ఆరంభిస్తాం. 6:25కి ఒక 5 నిమిషాల ముందే ఆరంభిస్తాం. కాకపోతే 6:30కి పాటతో మేము ఆరంభిస్తాం. కొన్ని పాటలు, ఒక 5-6 పాటలు ఉంటాయి. ప్రత్యేకమైన పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. కపాడిపాలెం నుంచి జస్సింతమ్మ గారు, అంతేకాకుండా కోవూరు నుంచి వచ్చేటువంటి మల్లికా ప్రతాప్ గారు, బ్రదర్ షాలెం రాజు గారు, మా స్థానిక యవనస్తులు మరికొంతమంది పాటలు పాడబోతున్నారు. కాబట్టి మంచి అవకాశం. రండి, 2 సందేశాలు వినండి. విని వాటిని వివేచించి ఆ వాక్యాలని మీరు అన్వయించుకొని వర్ధిల్లడానికి బాటలు వేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోయిన నెల మీటింగ్ ఎందుకు జరగలేదని సుమారు 10 మంది వరకు ఫోన్లు చేశారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. ఈ నెలలో అనగా ఇంకొక 14 రోజుల తర్వాత జరిగేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని, సమ్మర్ హాలిడేస్ కనుక, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ కాకపోయి ఉండొచ్చు. ఏప్రిల్ 24 నుంచి పిల్లలకి స్కూల్ హాలిడేస్ డిక్లేర్ చేశారు. కనుక ఈ రోజుల్లో జరగబోయేటువంటి, ఇక మే నెలలో మీరందరూ ఫ్రీగా ఉంటారని నేను భావిస్తున్నాను. మే నెలలో అయితే మీకు ఇంకా మరింత ఎక్కువ, ఇప్పుడు ఎలాగూ ఈవినింగ్ టైం కాబట్టి మీకు ఇంకా అవకాశం ఉంటుంది. కనుక సండే ఈవినింగ్ కనుక, ఒకవేళ బై మిస్టేక్ మీరు సండే మార్నింగ్ సర్వీస్కి వెళ్ళకపోయినా కానీ సండే ఈవినింగ్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హోప్ టు సీ యూ ఆన్ ఏప్రిల్ 19th సండే ఈవినింగ్ అట్ టౌన్ హాల్ బిసైడ్ విఆర్సి గ్రౌండ్, నెల్లూరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని అపోస్తలుడైన పౌలు అన్నాడు తిమోతితో. తిమోతి, ఇప్పుడున్నట్టుగా ఉండవు థింగ్స్, ఇప్పుడున్నట్టుగా విషయాలు, సంగతులు ఉండవు. దే మే బికమ్ టూ వర్స్.
అవి ఎక్కువగా చెడిపోయిన విధంగా లేదా పాడైన విధంగా ప్రమాదకరంగా మారచ్చు. నువ్వు జాగ్రత్త. ఒకవేళ ఆ దినాల్లో నేను ఉంటానో లేదో నాకు తెలియదు, నువ్వు ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా నువ్వైనా నేనైనా గ్యారంటీగా ఉంటామని చెప్పలేదో, లేకపోతే ఇద్దరం ఒకవేళ ప్రభువునందు నిద్రిస్తే చెప్పలేము. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అంత్య దినాల్లో ద లాస్ట్ డేస్ అంటే నా జీవితం యొక్క చివరి దినాలని కాదు, కానీ దేవుడు నిర్ణయించినటువంటి అంత్య దినాలు అని చెప్పబడిన ద లాస్ట్ డేస్ ఆర్ లాస్ట్ మూమెంట్స్, లేకపోతే లాస్ట్ అవర్, చివరి గడియ లేకపోతే కడవరి గడియ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనం క్షేమాభివృద్ధి మనకు కలగాలి, క్షేమము మనం అనుభవించాలి, కృప వెంబడి కృపను మనం అనుభవించాలి, కృపాక్షేమాలు మన వెంట రానివ్వాలి. ఇట్టే ఆశీర్వాదాలు పొంగి పొర్లేటువంటి ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ మనకు కావాలి. ఇలా చెప్తున్నప్పుడు నేనేదో ప్రాస్పరిటీ థియాలజీ అనే వేదాంతాన్ని బోధిస్తున్నానని మాత్రం భావించొద్దు. ప్రాస్పరిటీ థియాలజీకి పావర్టీ థియాలజీకి మధ్యలో ఒక న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తిని నేను. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. అలాగని కేవలము ఆత్మీయ ఆశీర్వాదాలను పక్కన పెట్టి కేవలము భౌతికమైన ఆశీర్వాదాలను చూడడం సమంజసం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో రండి, నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. కొన్ని షౌటింగ్స్, కొన్ని కేకలు మీకు గుర్తున్నాయో లేదో మరి నేను వాటిని గుర్తు చేస్తున్నాను. ఒకటి, ఆటంకపరిచేటువంటి కేకలు, ఐ మీన్ డిస్టర్బింగ్ షౌటింగ్స్, ఐ మీన్ ఇరిటేటింగ్ సౌండ్స్ ఆర్ షౌటింగ్స్. రెండోది, ఎ క్రై ఆర్ ఎ షౌటింగ్ టు గెట్ స్పిరిచువల్ హెల్ప్, ఆత్మీయ సహాయము కొరకైనటువంటి కేక. మూడోది, ద షౌటింగ్ ఆర్ ద క్రై ఆర్ ద రిక్వెస్ట్ ఆర్ ద ప్లీ ఫర్ హాస్పిటాలిటీ, ఆతిథ్యము కొరకైనటువంటి కేక. అయ్యా మీరు రండి మా ఇంటికి అని ఫార్మాలిటీగా పిలిచినట్టు ఆమె కాదు, మీరు మా ఇంటికి వచ్చి ఉండాలి. మీరు మీతో పాటు ఉన్నవాడు ఒక నలుగురో ఐదుగురో ఎంతమందినే కావచ్చు, నో ప్రాబ్లం, వీ హ్యావ్ సఫిషియంట్ స్పేస్. మాకు ఒక ఇల్లు ఉందండి, చక్కటి ఇల్లు ఉంది. దేవుడు నన్ను నా వ్యాపారాన్ని ఆశీర్వదించాడు, ఇప్పటికే ఆశీర్వదించాడు, ఇక ముందు కూడా ఆశీర్వదిస్తాడు. కనుక వై డోంట్ యూ కమ్ అండ్ స్టే అట్ అవర్ హౌస్, ఇఫ్ ద లార్డ్ విల్లింగ్ వీ విల్ స్టార్ట్ సమ్ చర్చ్, సమ్ హౌస్ చర్చ్ అన్నట్టుగా కూడా ఏదో ప్లాన్ జరిగింది. ఆతిథ్యము కొరకైనటువంటి కేకల గురించి మనం మాట్లాడుకున్నాం. నాలుగవదిగా ఆరాధన కేకలు, ఐ మీన్ ద సౌండ్స్ ఆఫ్ వర్షిప్ ఆర్ ద షౌటింగ్స్ ఆఫ్ వర్షిప్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆలయంలోంచి వచ్చింది కాదు, అంతఃపురంలోంచి వచ్చింది కాదు, అరణ్యములో నుంచి వచ్చింది కాదు, ఇది చెరసాలలో నుంచి వచ్చింది, అననుకూల పరిస్థితుల్లో చెరసాలలోంచి వచ్చింది. అనగా స్తుతులు ఎక్కడి నుంచోనే వస్తాయి, దేవుడు ఎక్కడి నుంచో రప్పించగలడు. ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేయగలిగిన వాడు ఆలయము కాని చోట నుంచి ఆరాధనా ధ్వనులు వినిపించగలడు అనేటువంటి సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కేకలు, ఆటంకపరిచే కేకలని, ఆత్మీయ సహాయం కొరకైనటువంటి కేకలని. హలో సార్, కమ్ అండ్ హెల్ప్ అస్, రండి మాకు సహాయం చేయండి, మేము ఆత్మీయంగా బలంగా లేము, బలహీనంగా ఉన్నాం, మేము ఎదగాలి, వీ వాంట్ టు గ్రో, దట్స్ వై వీ నీడ్ యువర్ హెల్ప్. మీరు రండి, మీరు లేకపోతే ఎవరో ఒకటి పంపించండి, వీ నీడ్ హెల్ప్, మాకు సహాయం కావాలి, మాకు బట్టలు కావాలి, భోజనం కావాలి, డబ్బులు కావాలని కాదు, కానీ మేము ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయమని కాదు, వీ నీడ్ హెల్ప్, వీ నీడ్ స్పిరిచువల్ హెల్ప్. ఎదగాల్సిన రీతిగా మేము ఎదగలేదు కనుక, మా మాసిదోనియన్లు ఎదగాల్సిన రీతిగా ఎదగలేదు కనుక వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ యువర్ హెల్ప్. సహాయం చేయండి సార్, ఆత్మీయులారా, ఆత్మీయ దేవుజనులారా సహాయం చేయండి అన్నట్టుగా వినబడినటువంటి ఆ స్వరం మామూలుగా వినబడలేదు, అక్షరార్థంగా వినబడలేదు. దర్శనములో, రాత్రిపూట కలిగిన దర్శనములో, అనగా అతడు ప్రార్థిస్తూ పడుకున్నప్పుడు కలిగిన దర్శనములో నుంచి ఆ స్వరాన్ని విన్నాడు. కేవలం చూడడం మాత్రమే కాదు, హీ హెర్డ్ సమ్వన్స్ వాయిస్. మాసిదోనియా దేశస్థుడు ఒకడు అంటున్నప్పుడు, మాసిదోనియా దేశస్థుడు ఇతర మాసిదోనియా దేశస్థులందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. హీస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ the Macedonians that are in need.
ఒకవేళ ఆయన మేము నిరుపేదలుగా ఉన్నాము మాకు సహాయం చేయండి అనే కేక్ కాదు అలాగని ఇక్కడ మాకు సహాయం చేయము, ఆత్మీయ సహాయం చేయమని అడగలేదు, సహాయం చేయమని అడిగాడు. కానీ అక్కడ వాళ్ళు చేసింది భోజనాలు పంచడమో లేదా భోజనాలు పెట్టడమో లేదా బట్టలు పంచడమో ఇవి కాదు. వాళ్ళు చేసింది సువార్త ప్రకటించారు. వాళ్ళ అవసరతలు ఎన్నైనా ఉండొచ్చు, మనిషికి వాడి సొంత మనసులో నుంచి వచ్చే అవసరతలుగా ఎన్నో కనిపిస్తాయి. కానీ ఆత్మ సంబంధమైన అవసరతలు ఉన్నాయి, అవి తీర్చబడాలి. అవి తీర్చబడకపోతే ప్రమాదకరం. ఏ విధంగా మనం ఉదయం లేచినప్పుడు ఆకలి వేసింది టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం, 3 భోజనాలు చేస్తున్నాం, మధ్యలో టీ అని స్నాక్స్ అని ఇంకా ఏదైనా ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి భోజనం ఏవో సంథింగ్ జరుగుతూనే ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మన భౌతిక అవసరతలు మనం తీర్చుకుంటున్నట్లుగా ఆత్మీయ అవసరతలు మనం తీర్చుకోవాలి. ఆత్మను చల్లార్చుకోవద్దు, ఆత్మను ఆర్పుకోవద్దు. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆత్మదాహాన్ని చల్లార్చుకోవద్దు. ఆత్మదాహం కలిగి ఉండండి, తాగుతూనే ఉండండి, సేవిస్తూనే ఉండండి, ఆత్మజలాన్ని పానం చేస్తూనే ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. స్తోత్రం. మనకి ఇంకా ఉన్నది మన ముందు ఉంది, ఒక 15 నిమిషాలు మాత్రమే. కనుక ఈ 15 నిమిషాల్లో ఒక విషయాన్ని బేస్ చేసుకుని ఒక 4 విషయాలు మనం ఆలోచించాలి. కనుక మన సమయం అయిపోతుంది. కనుక ఇప్పటికే సగం విన్నారు. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకో 50% మెసేజ్ ఉంది. ఇది మెసేజ్ కాదు, నిన్నటి మెసేజ్ని జస్ట్ ఊరికే రిమైండ్ చేశాను. ఈరోజు మెసేజ్లోకి మనం వెళ్ళబోతున్నాం. మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఇప్పటికే 11 సందేశాలు అయిపోయినాయి. ఇంకో 4 సందేశాల వరకు ఇస్తాను. తర్వాత 17వ అధ్యాయంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందేశాల మీద, ఈ వ్యాఖ్యానాల మీద మీ అభిప్రాయం మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీ విమర్శలు ఉన్నా కానీ వాటిని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాం. కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా మనం ఈ దినము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనంలోకి రాబోతున్నాం. మీరు అడగొచ్చు 17, 13 ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం ఏంటి? వెనక్కి నేనాలి. ఈ అధ్యాయము మాటిమాటికి ఒక అధ్యాయం నేను కనీసం అవసరతను బట్టి, అంటే ఇప్పుడు 16వ అధ్యాయము ఇంచుమించు ఒక 15 మెసేజ్లు తయారు చేశాను. కనీసం 15-20 సార్లు నా అపోస్తుల కార్యం అధ్యాయం చదివి ఉంటాను. నేను అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అందులో సంగతులు బయలుపరచడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను నేను. కాబట్టి ఈ అధ్యాయం మొత్తం నాకు కంఠస్థంగా నా మనసులో ఉందని నేను అనడం లేదు. అలాగనే కంఠస్థం చేసుకునేటువంటి జ్ఞాపక శక్తి కూడా నాకు లేదనుకోండి. ఒకప్పుడు ఉంది, కానీ అది నేను వయసు పెరిగే కొద్దీ దాన్ని అల్జిమేర్స్ యొక్క ఆరంభం కావచ్చు, మతిమరుపు వ్యాధి యొక్క ఆరంభం కావచ్చు. ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం. దీని యొక్క సారాంశం, దీని యొక్క ఎసెన్స్ మనలో ఉండాలి. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అంటే ద ఎసెన్స్ ఆర్ ద సమ్మరీ ఆర్ ద జ్యూస్ ఆర్ ద కాంటెంట్ ఆఫ్ ద లా వాస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. దేవునికి స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 16th chapter verse 1. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అనే శిష్యుడు లేడు. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. చాలండి సార్. స్తోత్రం. ఇందాక ఈ వాక్య భాగాలను చదివిన వారు పాస్టర్ డి విజయరత్నం గారు. వారు ప్రభు సేవలో నాకు సహకారిగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసానికి, GFI అనేటువంటి సహవాసానికి నెల్లూరు జిల్లాకి కోఆర్డినేటర్గా ఉంటూ తన అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఈ సమయంలో మనం లేఖన భాగాలను చదువుకుందాం. నేను చదువుతున్నాను 16వ అధ్యాయము 1వ వచనం. పాల్ అండ్ సైలస్, పౌలు గారు మరియు సైలస్ అనగా శీల గారు, కేమ్ టు ద సిటీ ఆఫ్ దెర్బే అండ్ దెన్ వెంట్ ఆన్ టు లిస్త్రా. ముందు దెర్బేకి వచ్చి తర్వాత ద హోమ్ టౌన్ ఆఫ్ ఎ బిలీవర్ నేమ్డ్ తిమోతి అనే పేరు కలిగినటువంటి ఆ విశ్వాసి యొక్క పట్టణానికి, అతడు నివసించే పట్టణానికి అనగా లిస్త్రా పట్టణానికి ఆయన వచ్చాడు అని రాయబడింది. ద లిస్ట్రా ఇస్ మోడర్న్ డే క్లిస్ట్రా. టర్కీ దేశంలో క్లిస్ట్రా అనేటువంటి ప్రదేశమే
ఇప్పుడు ఇక్కడ రాయబడింది లుస్త్రా అని రాయబడింది. లుస్త్రా లేకపోతే లైస్ట్రా లేకపోతే లిస్త్రా. లిస్త్రా అనేది క్లిస్ట్రాగా పిలువబడింది. దెర్బే ఈజ్ ఆల్సో ఇన్ టర్కీ, వాజ్ అబౌట్ 60 miles ఫ్రమ్ క్లిస్ట్రా. ఈ అంటే ఇంచుమించు 60 మైళ్ళ దూరం, అంటే ఇంచుమించు ఒక 100కు పైగా కిలోమీటర్లు ప్రయాణం చేసి దెర్బే నుంచి లుస్త్రాకి వెళ్ళాడు. సరే, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. హిస్ మదర్ వాజ్ ఎ జూయిష్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఆమె యూదురాలే, కానీ షీ బికమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్. బట్ హిస్ ఫాదర్ వాజ్ నాట్ ఎ జూ. వాళ్ళ నాన్నగారు యూదుడు కాదు. స్తోత్రం. హిస్ ఫాదర్ వాజ్ ఎ సిరియన్ అని అరామిక్లో రాయబడింది. అంటే అరామిక్ భాష మాట్లాడేవాడు. In the time of Paul's missionary journeys, the Aramaic language was commonly spoken in the region he traveled throughout in the Middle East. The Greek is, his father was a Greek. అంటే ఇక్కడ రాయబడింది తిమోథీస్ ఫాదర్, లేకపోతే అతను, బట్ హిస్ ఫాదర్ వాజ్ నాట్ ఎ జూ, ఈజ్ నాట్ ఎ జూయిష్ మ్యాన్, హ్యాస్ నథింగ్ టు డూ విత్ జూయిష్ రిలిజియన్ అని దాని అర్థం. వీటి గురించి మనం ఆలోచిద్దాం, వాడుక భాషలో మనం చదువుకుందాం. స్తోత్రం. ఆ తర్వాత పౌలు దెర్బేకి వెళ్ళి అక్కడ నుండి లుస్త్రాకు వెళ్ళాడు. లుస్త్రాలో తిమోతి అనే ఒక పేరు గల విశ్వాసి ఉండేవాడు. అతని తల్లి భక్తిగల యూదురాలు, తండ్రి గ్రీకు దేశస్థుడు. చాలే అండి, దేవుని స్తోత్రం. మన టైటిల్ నూతన శిష్యుడు, న్యూ డిసైపుల్. ముందు అధ్యాయాల్లో ఆయన శిష్యుడిగా మారాడు, శిష్యుడిగా అయ్యాడు. అనగా శిష్యత్వపు వ్యవస్థ, శిష్యులుగా తయారు కావడం, ఒక వ్యక్తికి శిష్యులుగా మారడం, యేసు అనేటువంటి వ్యక్తికి శిష్యులుగా మారడం, యేసు అనేటువంటి ప్రభువుకు శిష్యులుగా మారడం, శిష్యులు అవ్వడం ఎలా జరిగింది? యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. ఆయన ఇంకా ఈ సంగతులు మాట్లాడుతుండగా యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏం జరిగింది చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడి అయిపోయిన తర్వాత 100 ప్రశ్నలు వేసి అదేంటి, ఇదేంటి, అదేంటి అని అడిగిన తర్వాత కాదు, వాళ్ళు విన్నారు. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ ట్రూ. యెషువా మెస్సియా, జీసస్ క్రైస్ట్, యెషువా క్రిస్టోస్ అనేటువంటి ఈయన చెప్పింది కరెక్టే అని వాళ్ళు భావించి అంగీకరించారు. మీరు అంగీకరించినప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించారు? దేవుని వాక్యాన్ని మనుషుల వాక్యం అని ఎంచక, మనుషుల వాక్యం కాదండి అది పేతురో, యోహానో, యాకోబో, పౌలో, సేలో వాళ్ళ వాక్యం కాదు. వాళ్ళ నోట్లోంచి వచ్చిన వాక్యం, వాళ్ళకి దేవుడిచ్చిన వాక్యం, కానీ వాళ్ళ వాక్యం కాదు. ఇప్పుడు నేను బోధిస్తున్న వాక్యం నా వాక్యం కాదు. ఏ ప్రసంగికుడైనా బోధిస్తున్న వాక్యం అతని వాక్యం కాదు. మరి ఎవరి వాక్యం? అది దేవుని వాక్యం. సరే, దేవుని స్తోత్రం. ఈ నూతన శిష్యుడు, అతని గురించి నేను 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 16వ అధ్యాయము 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, స్తోత్రం. తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశం యూదులు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతను సున్నతి చేయించాడు. అతను తీసుకుని వెళ్ళాడు, తీసుకుని వెళ్ళి సున్నతి చేయించాడు. తీసుకుని వెళ్ళకపోతే తీయించుకునే అవకాశం లేదు. బాబు రా అని అడిగాడు, వచ్చేసాడు, వెళ్ళిపోయాడు, సున్నతి జరిగింది. అది ఈ 3వ వచనంలో రాయబడిన మాట. దీంట్లో వచ్చి మనం నేర్చుకునే పాట ఒకటి, హీస్ అ ఫాలోవర్, హీ ఫాలోస్ సంథింగ్, హీ వాంట్ టు ఫాలో సమ్వన్. తన స్పిరిచువల్ గ్రోత్ పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి, ఆత్మీయ అభివృద్ధి పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి దైవజనుడు పిలిచేసరికి కాదనలేక, అవునన్నాడా కాదన్నాడా? నో, సారీ సార్, అయినా మీరు నన్ను పిలవడం ఏంటి సార్? మీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, మీ టీంలో సభ్యుల యొక్క ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? మేము సెపరేట్గా ఏదో రమ్మంటే రాగలము, చేయమంటే చేయగలము, కానీ మేము అదే పనిగా అని అనొచ్చు. సరే, ఏదేమన్నప్పుడు నేను అలా అన్నాడు, నేను ఖచ్చితంగా అనే అవకాశం ఉందని కూడా నేను అనడం లేదు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది? ఒకటి, హీస్ ఎ ఫాలోవర్, అతడు అనుసరించిన వాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట.
లుస్త్రాను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించి యూ ఫాలోడ్ మీ. నువ్వు నన్ను గుడ్డిగా వెంబడించావని కాదు, యేసుప్రభును గుడ్డిగా ఫాలో చేసి ఒకరోజు సముద్రంలో గాలివాన వచ్చేసరికి దాన్ని గద్దించేసరికి ఈయనెవరా అంటే యేసు ఎవరో ఎరుగకుండా యేసుని వెంబడించారు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవా ఎవరో తెలియకుండా యెహోవాకు పరిచర్య చేసేటువంటి ఒక వ్యక్తి. నేను సేవిస్తున్న నా యజమానుడు ఎవరో తెలుసుకోకపోతే నేను ఆయన దగ్గర పనికి ఏమి ఉండగలను? ఏమంటే అందుకనే పౌలు అన్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నమ్మిన వాడిని అడగాలి. మనం ఆయన మీద నమ్మకం పెట్టాం, ఆయన చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎక్కడైనా చేయగలడు, ఎవరి కోసమైనా చేయగలడు అని మనం అనుకుంటున్నాం. కనుక అనుకుంటున్నాం వీఆర్ బిలీవింగ్ లైక్ దట్ హీఈస్ ఏబుల్ టు డూ అని మనం అనుకున్నాం. కాబట్టి స్తోత్రం, ఆయన చేయగలని భావించినప్పుడు ఆయన మీద మనం ఆధారపడతాం. ఒకటే ఈ నూతన శిష్యుడు అనుసరించిన వాడిని. రెండోది మనం చదువుకున్నాం ఆ 3వ వచనంలో పౌలు కోరి అతని తండ్రి దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించను. చాలే అండి, స్తోత్రం. సున్నతి చేశాడు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. సరే మీరు అడగొచ్చు ప్రాముఖ్యమైన విషయం కాబట్టి బైబిల్లో ఏదో రాసిందని. బైబిల్లో రాయబడిన ప్రతి విషయం ప్రాముఖ్యమైనదే. అదే సమయంలో ప్రాముఖ్యమైన వాటిలో ప్రాముఖ్యమైనవి కూడా ఉంటాయిగా. ఏమండి, ఇంపార్టెంట్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. రెండూ ఇంపార్టెంటే, కాకపోతే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దాన్ని సెటిల్ చేయాలి, దాన్ని ఫినిష్ చేయాలి, దాని కంప్లీషన్ చూడాలి అని దాని అర్థం. దేవుని స్తోత్రం. స్తోత్రం. ఒకటి అతడు అనుసరించిన వాడని. రెండోది ఆ 16వ అధ్యాయం 3వ వచనం ప్రకారము పౌలు చెప్పిన దానికి నోనేసాడు. ఈ రోజుల్లో పాస్టర్లు సంఘ విశ్వాసం, అమ్మా బాప్తిజం తీసుకోండి అమ్మా, బాబు బాప్తిజం ఇప్పుడు కాదులేండి, మళ్ళీ చూస్తాంలేండి, ఈసారి ఎప్పుడైనా చూద్దాంలేండి, ఈసారి గుడ్ ఫ్రైడేకి చూద్దాం, ఈసారి ఈస్టర్కి చూద్దాం అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు రమ్మన్నారు, వచ్చాను, మీరు సున్నతి పొందమన్నారు, పొందుతున్నారు. అంటే దాని అర్థం నాకంటూ సొంత అభిప్రాయాలు లేవని కాదు, నాకున్నప్పటికీ కూడా నువ్వు పెద్దవాడివి, ఆత్మీయ దేవజనుడు అని ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ. నన్ను నేను మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాను సార్, మీ నాయకత్వం కిందకు వస్తున్నాను సార్ అన్నట్టుగా తిమోతి చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. రెండోది ఇతనికి ఒక అనుకువ, అంటే తగ్గించుకొని దీనుడిగా ఉండేటి తత్వం. మూడోది ఒక మాట చదువుకుందాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని బట్టి వాడు ఎవడనో నాకు లేడు. నా దగ్గర కొంతమంది ఉన్నారు, 5 మంది, అంటే ప్రస్తుతం ఈ లేఖ రాసే సమయానికి ఆయన దగ్గర కొద్దిమంది ఉన్నారు, నా దగ్గర ఉన్నారు. నా దగ్గర ఉన్న వారిలో యు ఆర్ ద బెస్ట్, హీ ఈజ్ ద బెస్ట్. కాబట్టి మీ పట్టణాన్ని గురించి అనగా మీ ఫిలిప్పీ పట్టణం గురించి, ఫిలిప్పీ పట్టణంలో ఆరంభమైన సంఘాన్ని ఆధారంగా చేసుకొని, అనగా యూదులైన వాళ్ళు కన్వర్ట్ అయ్యి సరే ఏదో సంఘం ఏర్పడింది అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫిలిప్పీ పట్టణముల గురించి లేదా సంఘం గురించి భారమో లేదా పట్టణం గురించి భారమో మరి మనకు తెలియదు. కానీ తిమోతి మీ గురించి విచారిస్తున్నాడు, మీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. మిమ్మల్ని అందరూ మోసం చేస్తాడు, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోపోతాడు, మీ దగ్గర మీకు దుర్బోధ చేస్తాడని కాదు. హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్. అతను వ్యక్తి మంచోడండి. ఇక్కడేం రాయబడింది అతని గురించి? రాయబడిన మాట, అతడు ఆత్మీయ శ్రద్ధ కలిగిన వాడు. హీ హస్ ఆల్వేస్ ఎ స్పిరిచువల్ కన్సర్న్.
ఇక్కడ రాయబడుతున్న మాటలోకి వచ్చేద్దాం. ఆయన ఎటువంటి వాడు? యవనస్తులు అనగానే మద్యపానం, స్మోకింగు, లేకపోతే సినిమాలు ఇవేవో ఉంటాయి. అప్పుడు కూడా ఇటువంటివన్నీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పాన్పరాగులు, గుట్కాలు ఇంకా అవి ఇవి ఉంటాయి నేను అనలేదు. అంటే చెడిపోవడానికి అప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది, ఎప్పుడు అవకాశం ఉంది. ఒకవేళ 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 4వ తేదీ అనుకుందాం, ఈరోజు 2026 సంవత్సరమే, కానీ ఇదేంటిది 3026 అంటున్నాడు, ఏంది ఇతను అంటారేమో. ఉదాహరణకి మీకు చెప్తాను, అప్పుడు కూడా ఇటువంటి ఈవిల్ థింగ్స్ ఉంటాయి, మరింత ఈవిల్ థింగ్స్ ఉంటాయి. 3వ విషయం, అతడు ఆత్మీయ శ్రద్ధ కలిగిన వాడని. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యములు గుర్తిను ఆయన ఖైదీని నన్ను గుర్తిను సిగ్గుపడక దేవుడి శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములు పాలువాడవై ఉండుము. స్తోత్రం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఇంచుమించు రాయబడిన మాట ఏంటంటే, నీకు కలిగినటువంటి ఆ వరము అని రాయబడింది. యు గాట్ సమ్ గిఫ్ట్ అని రాయబడింది. ఏం గిఫ్ట్? పెద్దల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రతిలింప చేయవలెనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాబు జస్ట్ తిమోతి, ఐ వాంట్ టు రిమైండ్ యూ సంథింగ్. నేను నీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటే, నేను లేదా పెద్దల హస్త నిక్షేపణం వల్ల నీకు కలిగినట్టు ఆ వరం ఒకటి ఉంది, చూసావా? ఆ వరాన్ని జాగ్రత్తగా కాపాడుకోనాయన. దాన్ని ఏం చేయాలంటే ఇట్స్ టు మేక్ ఇట్ రీకిండిల్. అక్కడ రాయబడిన మాట 3:5 అంతా కలిసి ఉంది. లేకపోతే 6వ వచనం, ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణం వల్ల నీ కలిగిన దేవుని కృపావరం ప్రచురింపజేయాలని జ్ఞాపకం. హీ గాట్ సమ్ గిఫ్ట్. వరము కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన వరం కలిగిన వాడు, అతడు అనుసరించిన వాడు, అంతేకాకుండా అతడు అనుకోగలిగిన వాడు, అతడు ఆత్మీయ శ్రద్ధ కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వాడు. ఒక మంచి యవనస్తుడికి ఒక మంచి మోడల్గా ఉన్నాడు మన సోదరుడైనటువంటి పౌలు గారి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి. మన యవనస్తులు, స్త్రీలైనా పురుషులైనా, ఇట్టి అనుభవాలు కలిగి, మన యవనస్తులు మాత్రమే కదా, పెద్దవాళ్ళు కూడా ఇట్టి అనుభవాలు కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.